ఓకే, సో ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఇట్స్ బిట్వీన్ విశ్వక్, నేహ అండ్ అంజలి. మీ డైరెక్టర్ గారు ఇప్పుడు దీన్ని విట్నెస్ చేస్తారు. విశ్వక్ చెప్తుంది కరెక్టా కాదా అని చెప్తారనమాట. ఇందులో మీరు ఇద్దరు కేవలం పాత్రధారులే, మెయిన్ సూత్రధారి మీరే. ఎస్, విశ్వక్ మాట్లాడక్కర్లేదు, వేలు చూపించాలి. నేను అడిగిన ఇటువైపు అటువైపు. ఓకే, ఈ గ్యాంగ్స్ లో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. రెడీ? సో క్వశ్చన్ ఇస్ ఓన్లీ, ఆల్ ద క్వశ్చన్స్ ఆర్ ఓన్లీ టు యూ విశ్వక్. హూ ఇస్ ఆల్వేస్ లేట్ ఆన్ సెట్ వీళ్ళిద్దరిలో? ఓకే నేహా, యు గెట్ ద ఫస్ట్ ప్రైజ్. కంగ్రాచులేషన్స్. ఎవరు ఎప్పుడు ఫోన్ లోనే ఉంటారు? ఓ ఓకే, మీరు కావాలంటే యూ కెన్ షో ద ఫింగర్ టువర్డ్స్ కృష్ణ చైతన్య ఆర్ నా వైపు కూడా. ఓకే సరే, అలా ప్రతిసారి అవకాశం లేదు మీకు. ఈ ర్యాపిడ్ ఫైర్లో అలాంటి లైఫ్ లైన్ ఒక్కసారి మాత్రమే ఉండింది మీ వైపు చూపించడానికి, అది అయిపోయింది. ఓకే, రూల్స్ అన్ని మేము ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాం. మూడో క్వశ్చన్, whom would you date and who do you want to go on a ride with? నీకు ఐడియా కాదు, ఒకళ్ళు డేట్ చేస్తామని అడిగారు, ఇంకోళ్ళు బైక్ మీద షికార్కి వెళ్తాను. రెండు డేటింగ్ లెక్కనే ఉన్నాయి. లేదు కాదు, చాలా డిఫరెన్స్ ఉంది. అది డ్రాపింగ్ సర్వీసా? యా, డ్రాపింగ్ సర్వీస్. నేను డేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి పెళ్ళి అయిపోయింది. ఈ లైఫ్ లైన్ కూడా లేదు, ఈ లైఫ్ లైన్ కూడా లేదు. ఇది తప్పించుకోవడానికి చాలా మంచి దొరికింది. ఇప్పుడు చెప్పండి. నేను సెట్ చేస్తా. ఇందాకేగా రెండు లైఫ్ లైన్లు ఉన్నాయి, ఒకటి చైతుని, ఒకటి మిమ్మల్ని, ఒక ఏదో ఒకదానికి వాడుకోవచ్చని చెప్పారు. వాడేశాడు. ఎవరు రెడీ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటారు? మొత్తం అదే సెట్ కి లేట్ గా రావడం అండి. ఓ సెట్ కి లేట్ గా రావడం అండ్ దెన్ మేకప్. ఇట్స్ టూ డిఫరెంట్. కైరవన్ వానిటీ వన్ నుంచి లేట్ గా దిగడం. ప్లీజ్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. సెకండ్ ప్రైజ్ కూడా నీకే వచ్చింది. ఇదేదో 7th ఇంటర్వ్యూ 8th ఇంటర్వ్యూ అయితే బాగుండు. ఫస్ట్ ఇంటర్వ్యూ ఫస్ట్ ప్రమోషన్. ఇక్కడ ఉండే ఈ ముగ్గురులో మాస్కా దాస్ భయపడేది ఎవరికి? నేను లేని ఇందులో. చేతుకు భయపడతాను. మీకు తెలుసా ఈ సంగతి? లేదు, కొత్తగా చూసాడుగా. ఎక్కువ మాట్లాడేది ఎవరు నేహా అండ్ అంజలిలో? నాకు అడిగేప్పుడే తెలుసు ఇది ఆన్సర్. సిక్స్ ప్యాకప్ అన్నప్పుడు ఆఫ్ అవుతుంది బటన్. నడుస్తూ ఉంటుందా? నాకు ఎలా ఉంటుందంటే 5-6 ఆర్టిస్టులు ఉన్నారంటే అంజలి వాళ్ళు అంజలి మాట్లాడుతుందని వాళ్ళు మాట్లాడతారు. నేను అంజలిని మిగతా అందరినీ ఏ పమ్మి. ఎలా ఉంటుందంటే సెట్ లోపలికి వెళ్తుంటే అందరూ ఏదో అలా కూర్చుని ఉంటారు. నేను లేనప్పుడు అనుకుంటాను. నువ్వు లేనప్పుడే. చైతు విశ్వక్ ఉన్నప్పుడు అలా ఉండదు, అట్మాస్ఫియర్ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇంత లౌడ్గా ఉండదు విశ్వక్ ఉన్నప్పుడు. నేను వెళ్ళి లౌడ్ కొంచెం ఒక 10 వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తాను నేను. అది ఒకటి. అది సీరియస్ సీన్ చేస్తూ ఉంటాను. వాళ్ళని కష్టపడి నేను ఆ మూడ్ లో పెడతా. నేను వెళ్తాను, వచ్చి అందరు నవ్వుతూ ఉంటారు. వీళ్ళు ఎమోషన్ ఎప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ ఆ మూడ్ లోకి మీరు తీసుకొని వచ్చి అంటే ప్రాబ్లం కాదు. ప్రాబ్లం ఏంటంటే తను చాలా స్మార్ట్. వీళ్ళతో నవ్వించి ఆన్ అన్నంటే వచ్చేస్తుంది. వాళ్ళు అలా రారు. రానప్పుడు నాకేంటంటే నేను బాగానే చేసాగా అంటది. మిగతా అందరినీ కంట్రోల్ చేయడానికి నాకు. చూసావా అంజలి ఎంత ఉందో? విశ్వక్ ఒక క్వశ్చన్ అడిగితే కాదు, జెన్యూన్ గా నువ్వు ఉన్నప్పుడు నేను అలాగే మాట్లాడతాను కదా. అంటే విశ్వక్ కూడా నేను ఇలా వచ్చి దాటేస్తున్నట్టున్నది ప్రాబ్లమ్ ని. ఎవరు ఎక్కువగా ఫోన్లో ఫొటోస్ క్లిక్ చేసుకుంటూ ఉంటారు లేదా రీల్స్? విశ్వకేనా? ఫోటోలు నేను దిగా కానీ ఈ రీల్స్ గట్రా మొత్తం ఒక చిన్న ముఠా ఉంటది. గ్యాంగ్స్ ఆఫ్ నేహా అని ఒకటి ఉంది సెట్ మీద. మీ సెట్ అందరు, మీ నువ్వు నీ స్టాఫ్ అందరు కలిసి డాన్స్ చేసి వేస్తుంటారు రూమ్ లో. That was not even during shoot. Adi వేరే. I made one reel which I really crime చేసినా వంటలే రీల్స్ చేసినా వంటలు. but question కి నువ్వు wrong answer ఇస్తున్నావా? రీల్స్ చేస్తావు కదా నువ్వు, రీల్స్ చేయవా? Set లో she's asking who's most of the time. Adi question. Hello. సెట్ లోనా? ఇసావా ఫీల్ అయింది. Because I don't, I'm someone who doesn't use my phone much at all. రీల్స్ చేసినావు అన్నారు, నువ్వు క్రైమ్ చేసినావు అనలే ఎందుకు? But wrong answer అంటున్నా అంతే. నా మీద పెడుతున్నా. She has an option to put a petition against you. Yes, totally. Yeah. Against him. Yeah, against him. So కాబట్టి తను కాదు. నేనే అండి. మీరే.
ఓకే వెరీ గుడ్ యూ స్కోర్డ్ వెరీ వెల్ విశ్వక్. నిజాయితీగా మీరు సమాధానాలు చెప్పారు. ఇందులో ఎక్కువగా మార్కులు మాత్రం నేహాకు వచ్చాయి. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్, ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వాళ్ళకి కొన్ని పిక్చర్స్ చూపిస్తాము, దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతాం. ఓకే రెడీ? కాదు ఏం చెప్పాలి? ఇదో హలో విశ్వక్, నువ్వు బజర్ కొట్టినట్లేదు, నన్ను చూసి విజిల్ కొట్టినట్లేదు కదా. ఇద్దరు అమ్మాయిలతో అంటే ఇద్దరు హీరోయిన్లు ఉండేటువంటి 5 సినిమా పేర్లు చెప్పాలి. ఇద్దరు అమ్మాయిలతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అల్లరి ప్రియుడు, నాలుడు, ఎన్టీఆర్ చెప్పచ్చు. ఇంకో సింహాద్రి, సింహాద్రి, యమదొంగ. అయిపోయింది, డన్, వెరీ గుడ్. వంశీ గారు ఈయన గిఫ్ట్ ఒకటి పంపించిన తర్వాత నా బడ్జెట్లో అది లేదు. గొడ్డలి వాడిన 5 సినిమాలు. అరే చాలా ఫాస్ట్గా బజర్ నొక్కేస్తున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, సింహాద్రి, విక్రమార్కుడు, లాస్ట్ 5 seconds. 5 4 3. చెన్నకేశ్వరరెడ్డి, సమరసింహారెడ్డి. అందులో గొడ్డలు ఉందా? ఉంటది, చాలా ఉన్నాయి, దాంట్లో గుడ్డలు కంపల్సరీ ఉంటుంది. ఓకే ఇప్పుడు ఇప్పుడు మాకు ప్రాబ్లం ఏమవుతుందో తెలుసా టెక్నికల్ గా? Yeah. మేము ఇక్కడ నుంచి తీసి దాన్ని చూసి ఇక్కడ Already పెట్టేటప్పుడు నోట్లో పడేస్తాం. పెట్టుకోండి రెడీగా. ఓహో అది కీప్ ద విజిల్ రెడీగా. సి బికాజ్ హీ హ్యాస్ అన్ ఇన్బిల్ట్ ఇన్బిల్ట్ కదా, అందుకే పెట్టి వాయిన్ చేస్తున్నాడు. గ్యాంగ్స్ ఉండే 5 సినిమా పేర్లు. అంజలి. అది పని చేయలేదు. హ్యాపీ డేస్, గ్యాంగ్స్ అంటే ఫ్రెండ్స్ గ్యాంగ్స్, Gangs of Ah, Godavari. any gang. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, Life is beautiful. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, హ్యాపీ డేస్, చెప్పు ఇంకోటి, ఏది? ఇంకోటి జోష్, జోష్, చిచ్చోరే, శివ, శివ, చిచ్చోరే శివ. హిందీలో కూడా చెప్తారా మీరు? హే జోషు శివ, శివ. జోష్ తెలుగే కదా. శివ. శివ. రైట్ ఆన్సర్, వెరీ గుడ్, యూ స్కోర్డ్ వెరీ వెల్. థర్డ్ ఎంపైర్ అడిగితే విజిల్ నేనే ఫస్ట్ కుట్టినా కానీ వదిలేసాను. అది ఇన్బిల్ట్ అమ్మా, వచ్చేస్తుంది మాకు ఒక మీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కాబట్టి వాటర్ రిలేటెడ్ కాబట్టి సముద్రం ఉండే 5 సినిమా పేర్లు. శివమణి, ఉప్పెన, ఇంగ్లీష్ కూడా చెప్పొచ్చు. సీతాకోక చిలుక, ఓషన్స్, టైటానిక్, టైటానిక్, ఎందుకు ఇది లైఫ్ ఆఫ్ పై. ఓకే డన్, వెరీ గుడ్. మీరు చాలా బాగా స్కోర్ చేశారు అండ్ మీకు చాలా అవతార్ 2. అవతార్ వాటర్ అండ్ చాలా బాగా ఆడారు. మీ 2 ర్యాపిడ్ ఫైర్ అండ్ ఈ రౌండ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. మీ గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి May 31st వంశీ గారు మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. వంశీ గారు పంపించండి. ఓకే.